నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చూస్తుంటే పెద్ద పెద్ద రాజకీయ పండితులే ఆశ్చర్యపోతున్నారు. అసలు ఏంటిది? ఈ రాజకీయం ఏంటి? 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీలో ఈ గొడవలేంటి? అసలు ఇది ఏ వ్యవహారం? ఎటువైపు దారి తీస్తున్నది? జగన్మోహన్ రెడ్డి తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, కావాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తున్నాడా అనే ప్రశ్నలు మాత్రం తలెత్తుతున్నాయి. మొత్తం తన ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అంతా కూడా కేవలం ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకతే అని జగన్మోహన్ రెడ్డి నిర్ధారించుకున్నాడు. ఆ సమస్య లేదు, నా గురించి ప్రజలు వ్యతిరేకంగా అనుకోవటానికే అవకాశం లేదు, నేను అంత బాగా అద్భుతమైన పరిపాలనని అందిస్తున్నాను, అసలు ప్రజలకైతే అసలు పూర్తి సంక్షేమాన్ని ఇచ్చేస్తున్నాను, నా పాలనకి తిరుగులేదు, మీరు అవినీతికి పాల్పడబట్టి మీరందరూ కూడా ప్రజల నుంచి దూరం కాబట్టి మిమ్మల్ని మారుస్తున్నానని చెప్పి ఎమ్మెల్యేని టప మార్చేస్తున్నాడు. పెద్ద పెద్ద మంత్రులు నిన్నటి వరకు బయటికి వచ్చేసి పెద్ద పెద్ద కబుర్లు చెప్పి తెలుగుదేశం పార్టీని అసలు విమర్శించి వ్యక్తిగత దాడులు చేసి వ్యక్తిగతంగా విమర్శించి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద కూడా దాడి చేసేసి కాలర్ ఎగరేసిన వాళ్ళందరికీ ఇప్పుడు టికెట్లు లేవు. టికెట్లు వచ్చే అవకాశం కనపట్టాల. ఏదన్నా టికెట్ వస్తుందని కొంతమంది ఎవరన్నా ఇటువంటి వాళ్ళు అనుకుంటే నియోజకవర్గం మార్చిస్తున్నారు. ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా? ఇటువంటి ప్రశ్నలు బాగా విస్తృతంగా తలెత్తినాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. మొత్తం అందరూ కూడా ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే వీళ్ళందరూ కూడా డిపాజిట్ పెట్టాలట. అంటే గెలిచిన తర్వాత పార్టీ మారితే ఈ డిపాజిట్ గల్లంత అవుతుంది. మన ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి అని పాపం ఎంపీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని పిలిస్తే పాపం ఆయన తాడేపల్లి వెళ్ళాడు. ఏంటో మీటింగ్ అని వెళ్తే నీకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇస్తాము, 180 కోట్లు డిపాజిట్ పెట్టని అడిగారట. ఈ 180 కోట్లు డిపాజిట్ ఎందుకు అంటే 180 కోట్లు డిపాజిట్ వాళ్ళ దగ్గర పెట్టి ఎలక్షన్లో మళ్ళీ సపరేట్గా ఖర్చు పెట్టుకోవాలి, 100 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి. ఈ 180 కోట్లు ఎందుకు అంటే గెలిచిన తర్వాత పార్టీ మారకుండా డిపాజిట్. మరి ఇదేమి రాజకీయమో ఎవరికి అర్థం కావట్లే. అట్లా ఎమ్మెల్యేల నుంచి కూడా అంతకుముందు 20 కోట్లు అడిగారు. ఇప్పుడు మరి 20 కోట్లు డిపాజిట్ పెట్టిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారా అనేది కొంచెం డౌట్గానే ఉంది. అది చాలామంది డౌట్ పడుతున్నారు. అంటే డిపాజిట్ పెట్టిన వాడికే టికెట్ ఇస్తారు. కొంతమందికి ఒక డౌట్ కూడా ఉంది, డిపాజిట్ పెట్టిన తర్వాత టికెట్ ఇవ్వకపోతే ఏం చేయాలి అని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అంటే ఈ విధంగా టిక్కెట్ల ఇచ్చే వ్యవహారాన్ని ఒక కన్ఫ్యూజన్లో పడేసేసి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరి దగ్గర డిపాజిట్లు కలెక్ట్ చేయడానికి ఏదైనా గేమ్ ఆడుతున్నాడా అనేది కూడా కొంతమంది వైసీపీ నాయకులే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అంటే నీకు టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి పెద్దగా ప్రచారం చేసి ఆ డిపాజిట్ని పెంచేసి ఆ డిపాజిట్ పెట్టుకునే ప్రయత్నం ఏదన్నా చేస్తున్నాడా? అంటే ఏదో మహేష్ బాబు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, పెద్దగా నన్ను ఎక్కువ కన్ఫ్యూజ్ చేయమాకండి, కన్ఫ్యూజ్ చేస్తే ఎక్కువ కొడతానని. ఆ టైపులో జగన్మోహన్ రెడ్డి అందరినీ కన్ఫ్యూజ్ చేసి తన గేమ్ తను ఆడుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నాడని వైసీపీ నాయకులే బయటకు వచ్చి చెప్తున్నారు. అసలు ఇదేంటి? ఈ వ్యవహారం ఏంటి? మేము సిట్టింగ్ ఎమ్మెల్యేలో మా మీద వ్యతిరేకత ఉంటుందా, నీ మీద వ్యతిరేకత ఉంటుందా అని అడుగుతున్నారు. ఇప్పటికే చాలామంది సర్దుకుంటున్నారు. ఈ డిపాజిట్ల వ్యవహారం కూడా బాగా బయటికి విస్తృతంగా వచ్చేసింది బయటికి. దాంతో ఈ డిపాజిట్ పెట్టి మనం ఇవన్నీ ఏం చేస్తాం అని చెప్పి చాలామంది పక్కకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే వేరే పార్టీలు చేరుతున్నారు, కొంతమంది
సైలెంట్ అయిపోతున్నారు, రాజకీయ సన్యాసం తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మొత్తం కన్ఫ్యూజన్లోకి నెట్టేసి ఈ కన్ఫ్యూజన్ నుంచి లబ్ధి పొందుదామని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే రాజకీయాల్లో అది సాధ్యం కాదు. క్లారిటీ ఉంటేనే గెలవడం కష్టం. అటువంటిది నీకు ఇంత ప్రజా వ్యతిరేకత ఉన్న నువ్వు కన్ఫ్యూజన్లో గెలుద్దామని ప్లాన్ చేయడం అనేది అది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లే వ్యాఖ్యానిస్తున్నారు. ఇవాళ మళ్ళీ చాలా హేమాహేమీల్ని పిలిచేశారు. టికెట్ల మీద చర్చ కంటిన్యూ అవుతూ ఉన్నది. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ మరి ఏం చెప్తారో ఏంటో, టికెట్ మారుస్తామన్నారో అది ఏదో చెప్తారు వాళ్ళకి. ఎప్పుడైతే మంగళగిరిలో తనకి అసలు జగన్మోహన్ రెడ్డి అంటే నా ప్రాణం ఇస్తాను అనే ఆళ్ళ రామకృష్ణారెడ్డిని తీసి పక్కన పడేసే ఆ సంఘటనతోటి వైసీపీ మొత్తం చెల్లాచెదరైపోతున్నది. ఆ చెల్లాచెదరైపోతున్న పార్టీని కూడగట్టుకోవాల్సిన ఈ నాయకులందరూ మరింత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నిన్నటి వరకు కన్ఫ్యూజ్ చేసేసి తమ రాజకీయం తాము చేసుకుందాం అనుకుంటున్న పెద్ద పెద్ద నాయకులందరికీ వాళ్ళ టికెట్లు గల్లంత అవుతున్నాయి. వాళ్ళతోటి మిగిలిన అందరికీ చెప్పిస్తున్నాడు మీకు టికెట్లు రావు, మీకు టికెట్లు రావని. చివరికి వచ్చింది ఏంటి అంటే ఆ పెద్ద నాయకులు ఎవరైతే ఉంటారో ఇప్పటి వరకు అందరికీ గైడ్లైన్స్ ఇస్తున్న వాళ్ళు వాళ్ళకే టికెట్లు లేవు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి వైసీపీలో అట్లా ఉంది. అంటే ఆ పార్టీలో నేనే సర్వాధికారిని అన్న ఒక మెసేజ్ని జగన్మోహన్ రెడ్డి అందరికీ పంపిస్తున్నాడు. ఇంకోటి ఏంటి అంటే ఇట్లా ఎన్ని కన్ఫ్యూజింగ్ స్ట్రాటజీలు వేసినా ఆయన కన్ఫ్యూజ్ కావడం తప్ప ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం మాత్రం లేదు. ప్రజలు మాత్రం ఇప్పటికే ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చున్నారు. పోలింగ్ ఎప్పుడు జరుగుతుందా అని రోజులు లెక్క పెడుతున్నారు. మరిన్ని విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.